మనిషి ఉన్నతుడుగా రూపొందటానికి బీజం గర్భధారణ సమయంలోనే పడుతుంది. గర్భధారణ సమయాన్ని బట్టి పుట్టబోయే జీవి లక్షణం నిర్ణయించబడుతుంది. అందుకే ఋషులు దానికి ఎన్నో విధి నిషేధాలను చెప్పారు. ప్రధానంగా ఆ నియమాలను గర్భాధాన సమయానికే విధించిన వాటిని ఎల్లప్పుడూ పాటించాలని సూచన. పంచాంగ శుద్ధి ఉన్న సమయాన ముహూర్తం నిర్ణయించి వధూవరుల నిరువురును పీటలపై తూర్పుముఖంగా కూర్చుండజేసి స్వస్తివాచనం, గణపతి పూజ, హోమం మొదలైన కార్యక్రమాలు నిర్వర్తించి గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల మనోభావాలు వీలైనంత పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన వాతావరణం కల్పించటం ఈ సంస్కారం యొక్క ప్రయోజనం. దీనివల్ల ఉత్తమ సంతానం కలిగి భావితరం సంస్కారవంతమైనదిగా రూపొందుతుంది. దాంపత్య బంధం భౌతికమైన ఇంద్రియ భోగాలకి సంబంధించినది కాదు, ఆధ్యాత్మికము అని నూతన వధూవరులకు ఈ తంతు ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆడ జన్మ అంటేనే అమ్మగా మారడం, ఆడ జన్మ అంటేనే అమ్మగా మారడం, అతివ జీవితాన వరం పునర్జన్మ ప్రసవం, పునర్జన్మ ప్రసవం. ఆడ జన్మ అంటేనే అమ్మగా మారడం, అతివ జీవితాన వరం పునర్జన్మ ప్రసవం, పునర్జన్మ ప్రసవం. ఇన్నాళ్ళ కలలన్నీ పండుతున్న రోజు, శ్రీమతి అమ్మగా మారిన రోజు. ఇన్నాళ్ళ కలలన్నీ పండుతున్న రోజు, ఈ శ్రీమతి అమ్మగా మారిన రోజు. ఆలుమగల బంధమిప్పుడు పరిపూర్ణం, ఆలుమగల బంధమిప్పుడు పరిపూర్ణం. అమ్మా నాన్న పిలుపే పరమానందం. ఆడ జన్మ అంటేనే అమ్మగా మారడం, అతివ జీవితాన వరం పునర్జన్మ ప్రసవం, పునర్జన్మ ప్రసవం. నెల నాడు మూడు లోకాల కందే, నాల్గవ నెల నాడు నిండు కళలు తోచి, మూడవ నెల నాడు మూడు లోకాల కందే, నాల్గవ నెల నాడు నిండు కళలు తోచి, ఐదో నెల నాడు సీమంత సంబరము, ఐదో నెల నాడు సీమంత సంబరము, ఆరో నెల నాడు అటునిటు తిరిగే పాప, ఏడో నెల నాడు ఆవలింతలు పెరిగి, ఏడో నెల నాడు ఆవలింతలు పెరిగి, ఎనిమిదో నెల నాడు ఎదిగేను పాపాయి, ఎనిమిదో నెల నాడు ఎదిగేను పాపాయి. ఇది తొలి చోలు కానుపు. ఆడ జన్మ అంటేనే అమ్మగా మారడం, అతివ జీవితాన వరం పునర్జన్మ ప్రసవం, పునర్జన్మ ప్రసవం.
పునర్జన్మ ప్రసవం పునర్జన్మ ప్రసవం